మీరు ఎప్పుడైనా ఈ విషయం గమనించారా? మనమందరం ఒకరోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత నీకెంత అందమైన పేరున్నా, నీకు ఎన్ని బిరుదులున్నా, బాడీ ఎక్కడుంది? బాడీని తెచ్చారా? బాడీని ఎక్కడ పెడుతున్నారంట? బాడీని ఎప్పుడు దహనం చేస్తున్నారంట? ఇట్లనే పిలుస్తారు. నీ పేరేం పెట్టి పిలవరు, నీ బిరుదులు ఎన్నున్నా దాన్ని బట్టి నేను పిలవరు. సో అంత మాత్రం దానికి ఎందుకు బంగారం? పక్కన వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, పక్కన వాళ్ళని మోటివేషన్ చేయడానికి, నీకు నచ్చినవన్నీ నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టు నటిస్తున్నావు. నీకు డాన్స్ రాకపోయినా పర్లేదు, నీకు ఆడాలనుందా ఆడే, నీకు నవ్వాలనుందా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కడుపు పొట్ట చక్కలే అంతలాగా నవ్వు. నీకు ఏమి తినాలనిపిస్తే అది తిను. నీ బాడీ ఫిట్గా ఉంచుకోవాలనుకుంటున్నావా? వెళ్ళు, జిమ్కి వెళ్ళు, లేకపోతే వాకింగ్ వెళ్ళు, మంచిగా డైట్ తిను, మంచిగా అందంగా పెట్టుకో నీ బాడీని. దాన్ని వదిలేసి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలా? ఏం పీకుతావు బంగారం? ఎవ్వరూ నేను రికగ్నైజ్ చేయరు చచ్చిపోతే. అర్థమైందా? 2 రోజులు, మహా అంటే 11 రోజులు అంతే, గోడకి ఎక్కిచ్చేస్తారు ఒక ఫోటో, అదే ఉండిపోతుంది ఆ ఫోటోనే. అందుకే బ్రతుకున్నప్పుడే నీకు ఇష్టం వచ్చిన పనులు చేయి. నీకు ఇష్టం ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. రోజుకొక డీపీ మార్చు, రోజుకొక అందమైన డ్రెస్సులు నీ దగ్గరున్నవి వేసుకొని అనుభవించేయి. అర్థమైందా? వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ మనల్ని గుర్తుపెట్టుకోరు. కాబట్టి నచ్చింది చేయి బంగారం. ఎండ్ ఆఫ్ ద డే మనల్ని పిలిచే పేరు బాడీ. కాబట్టి నచ్చింది చేయండి. నేను అట్లనే ఉన్నా, మరి మీరెలా ఉండాలో థింక్ అబౌట్ ఇట్. బాయ్ బాయ్.